ఇంకోసారి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఒక పెద్ద అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. పెద్ద అన్బాక్సింగ్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా పెద్ద అన్బాక్సింగ్. ఏమిటండి మీరు మాట్లాడేది? అదేంటంటే తమిళలో మీరు ఆల్రెడీ కనిపించేసి ఉంటారు మీకు. మన దగ్గర ఫైనల్గా అయితే నథింగ్ ఫోన్ 1 అయితే మన దగ్గరకు వచ్చేసింది అనమాట. వచ్చిందండి వయ్యారి. సో నథింగ్ ఫోన్ 1 ఇది వైట్ కలర్ అనమాట, వైట్ వేరియంట్. సో ఇది మనకి అరౌండ్ నా లైఫ్లో ఎప్పుడు ఇంత లేట్గా అయితే డెలివరీస్ తీసుకోలేదు. సో నాకు అరౌండ్ ఒక 20 days టైం అయితే పట్టింది అనమాట. నేను ఆర్డర్ పెట్టినప్పటి నుంచి 20 రోజులు టైం పట్టింది. అంతా కూడా నథింగ్ ఆ ఫ్లిప్కార్ట్ యొక్క దయ అని చెప్పుకోవచ్చు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మనకి ఈ లొకేషన్లో ఈ ఫోన్ నాకు 5 days బిఫోరే రీచ్ అయిపోయింది. కానీ నేను రోజు ఫ్లిప్కార్ట్ ఆఫీస్ తిరగడం, అక్కడ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ లేరని చెప్పడం, స్టాఫ్ లేరని చెప్పడం, ఇట్లా నాకు 5 days తెప్పించుకున్నారు. సో ఫైనల్గా నాకైతే ఈ ఫోను ఈ రోజైతే నాకు నా చేతికైతే వచ్చిందనమాట. సో పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆమె అచీవర్ అనుకోండి, అది వేరే విషయం, అది పక్కన పెట్టి మళ్ళీ మాడతాను దాని గురించి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో ఈరోజు మనం ఏమాత్రం లేట్ చేయకుండా మన దీని యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఫిజికల్ ఓవరీ ఎలా ఉంది అనేది డీటెయిల్ అయితే మాట్లాడతాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో అయితే వాచ్ చేయండి. సో అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి ఈ ఫోన్ 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి. అండ్ దీంట్లో 22 వేరియంట్స్ ఉంటాయి. ఒకటిసరికి 8GB ర్యామ్, 12GB ర్యామ్. నెక్స్ట్ మన స్టోరేజ్ తీసుకుంటే మీకు 128GB స్టోరేజ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ ఉంటుంది. మీకు కావాల్సిన దాన్ని బట్టి అయితే మీరు మాడిఫై చేసుకోవచ్చు. ప్రైజెస్ తీసుకుంటే మీకు 33,000 స్టార్ట్ అయ్యి 38,000 రూపాయల లోపల అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు చార్జర్లు, కేసులు ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. బాక్స్లో అయితే రావన్నమాట. సో మనకి చార్జర్ మీరు ఫోన్తో కొంటే 1,500 రూపాయలు, విడిగా తీసుకుంటే 2,500 రూపీస్. నెక్స్ట్ మన కేసు తీసుకున్న సరే మీకు 1,500 రూపాయల వరకు అయితే పడుతుంది మన ఫ్లిప్కార్ట్లో. సో అవి కూడా తెప్పించాను. మన దగ్గర చార్జర్ ఉంది, సో దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మన దగ్గర కేస్ కూడా ఉందన్నమాట. సో ఈ కేసును కూడా మనం ఈ ఫోన్కి అయితే పెట్టి ఒకసారి ఫిట్ చేద్దాం, ఎలా ఉంది ఏంది, 1,500 రూపాయలకి మనకి ఇది వర్తియా కదా దాని గురించి కూడా డీటెయిల్గా అయితే మాట్లాడతాను. సో ఇంకేమాత్రం లేట్ చేయడం మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు చిన్న బూస్ట్ అవ్వాలి. ఇటువంటి మరెన్నో గ్యాజెట్స్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ అవన్నీ కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంక విధంగా నేను డిలే మనం ఈ నథింగ్ ఫోన్ 1 అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి నథింగ్ ఫోన్ 1 బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు క్లియర్ అయితే చూడొచ్చు. సో మనకి రిమైనింగ్ నార్మల్ ఫోన్స్ యొక్క బాక్సెస్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్, యూనిక్గా అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సేమ్ మనకి డైరీ మిల్క్ సిల్క్ డబ్బాలు ఉంటాయి కదా, సో అట్లాగైతే మనకి సింపుల్గా అయితే ప్యాక్ చేసి ఇచ్చారనమాట. కానీ చాలా వెయిట్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా టెన్షన్ అయితే పడ్డాను, ఎందుకంటే మనకి మొబైల్ చాలా వెయిట్ ఉందేమో అని చెప్పేసి. బట్ ఓవర్గా మనకి మొబైల్ అయితే అంత వెయిట్ లేదు, డబ్బాలు మాత్రం అంత వెయిట్ ఉంటాయి అనమాట. మీరు పైన తీసుకుంటే మనకి కొన్ని సీల్స్ అయితే ఉన్నాయి. సో ఆ సీల్ని బ్రేక్ చేస్తుంటే మొబైల్స్ అయితే యాక్సెప్ట్ చేయొద్దు. అండ్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్ నుంచి వస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ప్రోడక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీసుకోండి ఓపెన్ చేసే ముందు, ఎందుకంటే ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే ఫోన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం తీసుకుంది 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ అనమాట. సో దీనికి ఓపెనింగ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ బాక్సెస్ లా ఉండదు. సేమ్ మనకి యాపిల్ బాక్సెస్ ఎలా అయితే ఓపెన్ చేస్తామో సేమ్ అదేవిధంగా దీనికి కూడా అలాగే అయితే పెట్టారనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు సేమ్ మనకి. సో నేను దాన్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో మీరు కంటెంట్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అయితే ఉంది. సో మొబైల్ పక్కన పెట్టేద్దాం. సో పట్టుకున్నప్పుడు అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుందన్నమాట నాకైతే. సో చూద్దాం ఇంకా క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాక్సెసరీస్లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేసిన తర్వాత డీటెయిల్గా చూద్దాం. యాక్సెసరీస్ మీరు తీసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్ అయితే మనకి వీళ్ళు తీసుకొచ్చారు, ఇక్కడ చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఒక Type-C to Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫోన్ గురించి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఆ యూజర్ మాన్యువల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కింగ్ ఆఫ్ ది షో మనకి ఈ నథింగ్ ఫోన్ 1 అనమాట, మీరు క్లియర్ అయితే చూడొచ్చు. సో దీనికి 4 సైడ్ల ర్యాపింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం తీసేసిన తర్వాత మనకి ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. మీకు బ్యాక్స్ అంతా క్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ టైం నాకు పట్టినప్పుడు అయితే సేమ్ మనకి ఒక ఐఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే నేను కలుగుతుంది. మీరు చూడొచ్చు సైడ్ అంతా కూడా మీకు చూస్తే సడన్గా ఎవరు చూసినా ఇది ఐఫోన్ అని అనుకుంటారు. సో అట్లాంటి ఫీల్ అయితే వీళ్ళు మనకి కలిగిస్తున్నారు. వెయిట్ కూడా అంత అనిపించట్లేదు, నార్మల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఛార్జర్ తీసుకుంటే మనకి ఛార్జర్ కూడా ఒకటి మనం ఆర్డర్ పెట్టాం కదా, 1,500 రూపాయలు ఇది. సో సేమ్ దీనికి కూడా మనకి సీల్స్ అనేవి ఇట్లానే ఉంటాయి. ఇవి తీసేసిన తర్వాత ఇక మీరు చూడొచ్చు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మనం ఎట్లాగో మనకి దాని గురించి సంబంధం లేదు కాబట్టి లోపల మీరు తీసుకుంటే ఒక 33 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా ఉంది. సో నథింగ్ బ్రాండింగ్ ఇచ్చున్నారు. ఇది మనకి Type-C to Type-C మనకైతే సపోర్ట్ చేస్తుంది అనమాట, మీరు క్లియర్ అయితే చూడొచ్చు. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ టైప్ ఉంది కానీ బట్ టోటల్ ట్రాన్స్పరెంట్ కాదు, బట్ అవుటర్ లేయర్ మాత్రం ట్రాన్స్పరెంట్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది.
అండ్ నెక్స్ట్ మనకి కేస్ తెప్పించాం కదా, సో కేస్ అరౌండ్ ఒక 1500 రూపీస్ వరకు పడింది. సో దీన్ని కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి మొబైల్కి అయితే ఒకసారి వేద్దాం. సో చూద్దాం మనకి ఎలా ఉంది ఏంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మేము క్లియర్గా తీసుకుంటే ఇది కూడా వెయిట్ ఉంది, కానీ కేస్ వెయిట్ లేదు, కానీ డబ్బాలు అన్ని డబ్బాలు అయితే ఫుల్ వెయిట్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సేమ్ మనకి స్పైగన్ కేసెస్ లాగా అయితే మనకి ఈ కేసు కూడా అయితే ఉందన్నమాట. ఒకసారి మన ఫోన్కి అయితే ఫిట్ చేద్దాం. సో చూద్దాం ఓవరాల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మేము క్లియర్గా తీసుకుంటే మనకి ఓవరాల్గా మనకి కేసు వేసినప్పుడు కూడా మంచి ఫీల్ అయితే ఉందన్నమాట. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది మనకి, ఎందుకంటే బ్యాక్ సైడ్ గ్లాస్ కాబట్టి గీతలు పడకుండా కేసు మంచిగా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫోన్ని సెటప్ చేద్దాం. సెటప్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంది, లోపల మీకు చిన్న చిన్న ఆప్షన్స్ మనకి అబౌట్ ఫోన్లో సెట్టింగ్స్ అవన్నీ కూడా ఒకసారి చూసిన తర్వాత నేను మీకు డీటెయిల్గా ఫిజికల్ ఓవర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ అయితే బూట్ చేద్దాం. బూట్ చేసి సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒకసారి లోపల ఇంటర్ఫేస్ అవన్నీ చూపిస్తాను. ఇది మనకి నథింగ్ ఓఎస్తో వస్తుంది కాబట్టి కొంచెం యూనిక్ స్టైల్లో వీళ్ళకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది. సో రిమైనింగ్ అంతా కామన్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసేసి ప్రతిదీ అయితే మనం నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫోన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ అయితే మీకు డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. మంచి ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ దాంతోపాటు లోపల కూడా మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. చాలా ఫాస్ట్గా చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మీకు కొంచెం కిందకి స్వైప్ చేస్తే సెట్టింగ్స్లో మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇది మనకి నథింగ్ ఫోన్ 1. దీన్ని నథింగ్ ఓఎస్ తీసుకుంటే మనకి 1.0.2 స్టోరేజ్ మీకు ఇక్కడ 16 GB యూజర్ అని చెప్పేసి వస్తుంది. 256 GBలో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇంకా నేను జీమెయిల్ అకౌంట్ అవేవైతే యాడ్ చేయలేదు. 8 GB ర్యామ్, ఆండ్రాయిడ్ 12 అయితే వస్తుంది అనమాట. 2 సిమ్స్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ 50% ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఆండ్రాయిడ్ 12 అయితే రన్ అవుతుంది అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు దీంట్లో ఇంకా ఆప్షన్స్ తీసుకుంటే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ల వల్ల మీరు గమనించవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కొంచెం పైకి వచ్చినట్లయితే మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్. సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్లో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్న యూనిక్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో హైప్ చేయడానికి కూడా కారణం ఈ గ్లిఫ్ ఇంటర్ఫేసే. ఇక మన రింగ్ టోన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో బేసికలీ దీనిలో వెళ్ళి మీరు ఒక కాంటాక్ట్ని యాడ్ చేసి సో మీరు ఒక ఓన్ మ్యూజిక్ పెట్టుకున్నట్లయితే మీకు మీడియా విజువలైజేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దీని ద్వారా మీరు ఏంటంటే మీరు కావాల్సిన సాంగ్స్ని సో ఆ సాంగ్ బీట్ బట్టి మీకు అక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది లైట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. నాకైతే ఓవరాల్గా ఈ ఫీచర్స్ అయితే నచ్చాయి అనమాట. సో దీని ఒక డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి స్మార్ట్ ఫోన్ చాలా యూనిక్ డిజైన్స్ అయితే తీసుకొచ్చారు. సో అది చాలా బాగుందన్నమాట. సో రీసెంట్గా మన ఛానల్లో iPhone 13 Pro 13 Pro Max అన్బాక్స్ చేసాం కదా. సో సేమ్ మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకుంటే సేమ్ ఐఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో వెయిట్ కూడా అంతైతే ఏం నాకు అనిపించట్లేదు. సో చాలా బాగుంది. డిజైన్ ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. సైడ్స్ అంతా మీకు ఏంటంటే అల్యూమినియం ఫ్రేమింగ్తో అయితే మీకు తీసుకురావడం జరిగింది. సైడ్స్ మీకు ఆ కర్వ్స్ కానీ ఇవంతా కూడా సేమ్ ఐఫోన్ ఎలా ఉంటుందో అలాగైతే ఉందన్నమాట. ఫ్రంట్ మీకు డిస్ప్లేలో కూడా మీకు ఏంటంటే బెజల్స్ అనేవి మరీ అంత ఎక్కువైతే లేవు. సో మీకు చూడడానికి అయితే బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి. మీకు చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ ఫ్రంట్లో మీరు తీసుకుంటే ఒక పంచ్ హోల్ కెమెరా అయితే తీసుకొచ్చారు మీకు లెఫ్ట్ సైడ్లో. అండ్ నెక్స్ట్ మీకు దీనికి ఫిజికల్ ఓవర్ మాడుకుంటే మీకు రైట్ సైడ్లో మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో మీరు తీసుకుంటే మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. అండ్ నెక్స్ట్ మీకు బాటంలో తీసుకుంటే మీకు సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే ఈ సిమ్ కార్డ్ ట్రేలో మనం 2 సిమ్స్ అయితే పెట్టుకోగలం. సో 2 సిమ్స్ మించి మనం మైక్రో SD కార్డ్ అయితే ఇందులో పెట్టడానికి అయితే ఛాన్స్ లేదు. సో 2 సిమ్ కార్డ్స్ అయితే మనం పెట్టుకొని అయితే యూస్ చేయగలం. సో ఎవరికైనా సరే స్టోరేజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే హైయెస్ట్ వేరియంట్ తీసుకోండి. సో మీరు తక్కువ స్టోరేజ్ తీసుకుంటే మన దీంట్లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మీకు దీనిలో ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. Type-C పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్కి. అండ్ నెక్స్ట్ మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన మీరు తీసుకుంటే టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మీకు నథింగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ లోపల మీకు ఏంటంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకు విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ మీకు తీసుకున్న 2 కెమెరాస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనకి ప్రైమరీ కెమెరా 50 MP ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు సెకండరీ కెమెరా కూడా మీకు 50 MP అయితే ఉంటుంది అనమాట. 2 కెమెరాలు 50 MP. ఫ్రంట్ తీసుకుంటే మీకు ఒక ఇయర్ పీస్ అయితే ఉంటుంది. ఇది మనకి బోత్ ఇయర్ పీస్ అదేవిధంగా స్పీకర్కి అయితే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి లెఫ్ట్లో మీకు చెప్పినట్టు దాకా 16 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వాళ్ళగా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి 6.55 inches OLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 1 billion కలర్స్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు మనకి HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో దీని యొక్క పీక్ బ్రైట్నెస్ మనకి 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో డే లైట్ కండిషన్స్లో మీరు బయట తీసుకెళ్ళినా సరే మీరు ఎట్లేదన్నా మీకు చాలా విజిబిలిటీ అయితే ఉంటుంది. చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు దీంట్లో 402 PPI డెన్సిటీ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లేలో మీరు తీసుకున్న యూట్యూబ్లో నేను వాచ్ చేశాను, కొన్ని వీడియోస్ వాచ్ చేశాను. నెక్స్ట్ మనకి వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా మనకి దీనిలో చాలా బాగున్నాయి అనమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. డిస్ప్లే పరంగా నాకు ఎటువంటి నో
నెగిటివ్ కమెంట్స్ ఆన్ దిస్. సో డిస్ప్లే పరంగా మీరు చాలా బాగుంది డిస్ప్లే అయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ 6 nm టెక్నాలజీతో బిల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క GPU గురించి మాట్లాడుకుంటే Adreno 642L GPU అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12 అయితే వస్తుంది, ఇందా మీరు చూశారు. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క OS గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి నథింగ్ OS 1.1.0 అనుకుంటాను ప్రజెంట్ ఇప్పుడు అప్డేట్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందా మీరు చెప్పినట్టు దీనిలో 2 కెమెరాస్ అయితే ఉంటాయి. 50MP కెమెరా, నెక్స్ట్ మనకి ఇంకో కెమెరా కూడా మనకి 50MP అయితే ఉంటుంది. సో ప్రైమరీ కెమెరా మీరు తీసుకుంటే మనకి 50MP, ఇది మనకి f1.9 అపేచర్ అయితే వస్తుంది, ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ నెక్స్ట్ మనకి సెకండరీ కెమెరా తీసుకుంటే ఇది మనకి f2.0 అపేచర్ అయితే వస్తుంది, ఇది కూడా 50MP కెమెరానే. మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఇది మనకి 114 degrees వరకు అయితే మనకి దీంట్లో వైడ్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో LED ఫ్లాష్ ఉంటుంది. నెక్స్ట్ మనకి పానోరామా HD అటువంటివన్నీ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది. మీరు 4K లో మీరు 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p లో మీరు 30 FPS, మీకు 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 720p లో కూడా సేమ్ అంతే 30 to 60 FPS వరకు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సెల్ఫీ కెమెరా తీసుకుంటే మీకు 16MP అయితే వస్తుంది అనమాట. ఇది మనకి f2.5 అపేచర్ అయితే ఉంటుంది. ఇది మనకి వీడియో తీసుకుంటే మనకి 1080p లో 30 FPS వరకు అయితే మనం దీంట్లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. కొన్ని పిక్స్ అయితే తీసాను, ఆ పిక్స్ నాకైతే ప్రజెంట్ కెమెరాస్ కంటే కూడా వీడియోస్ దీనిలో చాలా బాగా వస్తున్నాయి. కెమెరాస్లో మనకి డైరెక్ట్ కనిపిస్తూ కొన్ని పిక్స్ తీసాను, బట్ నాకు ఓకే అనిపించింది. మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేదు, బట్ ఓకే అనిపించింది. స్టిల్ నేను దీనికోసం డెడికేట్గా రేపు మార్నింగ్ నేను షూట్కి వెళ్తాను. సో షూట్కి వెళ్ళి బయట అవుట్డోర్లో కొన్ని శాంపుల్స్ అయితే మీకోసం తీస్తాను. సో వీడియోస్ కొన్ని రికార్డ్ చేస్తాను. ఎలా వస్తుంది కానీ ఒక డెడికేట్గా కెమెరా రివ్యూ అయితే త్వరలో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ 1 యొక్క అదర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి బ్లూటూత్ 5.2 వర్షన్ అయితే వస్తుంది. సో GPS సపోర్ట్ ఉంది, NFC సపోర్ట్ ఉంది, రేడియో సపోర్ట్ అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీనికి సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి ప్రాక్సిమిటీ, గైరోమీటర్, నెక్స్ట్ మనకి బారోమీటర్, ఇవన్నీ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు దీంట్లో. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 4500 mAh పవర్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో మనకి అడాప్టర్ బాక్స్లో అయితే రాదు. సో ఇందాక మీరు చూసారు కదా, విడిగా అయితే ఉంటుంది అనమాట. సో విడిగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ ఎలా క్లెయిమ్ చేస్తుందంటే మనకి కేవలం 50% ఛార్జింగ్ అయ్యి మనకి 30 minutesలో ఎక్కుతుంది. అండ్ అదేవిధంగా 70 minutesలో 100% ఛార్జ్ అయితే ఎక్కుతుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో దీన్ని నేను ఒకసారి రియల్ టైంలో చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మీకు రివ్యూలో క్లియర్గా అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో వైర్లెస్ ఛార్జింగ్ 15 watts వరకు ఉంటుంది, రివర్స్ ఛార్జింగ్ మీకు 5 watts వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక గ్లిఫ్ ఇంటర్ఫేస్ మాడుకోవాలి. సో బేసికలీ గ్లిఫ్ ఇంటర్ఫేస్ గురించి కూడా నేను ఒక డెడికేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే బేసికలీ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ మనకి ఈ ఫోన్లో ఈ కంపెనీలో యూనిక్గా తీసుకొచ్చారనమాట. సో గ్లిఫ్ ఇంటర్ఫేస్ నేను ఫస్ట్లో అనుకున్నాను ఏం ఉండదులేదు ఇంట్లో, బట్ మనం సింపుల్గా లైటింగ్స్ అయితే వస్తూ ఉంటాయి, బట్ మనం చూపించచ్చు అని చెప్పేసి. బట్ దీంట్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి మనకి యూజ్ అవుతాయి అనమాట. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్లో యూజ్ అవుతుంది. రికార్డింగ్ అప్పుడు మనకి ఒక రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో అదొక స్పెషాలిటీ. అండ్ నెక్స్ట్ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్లో మీరు తీసుకోవచ్చు, రింగ్ టోన్స్లో మనకి డిఫరెంట్గా ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మ్యూజిక్ విజువలైజేషన్ ఉంటుంది, అంటే మనం సాంగ్ తగ్గట్టుగా దీంట్లో ఈ లైట్స్ అనేవి మనం ప్లే చేసుకోవచ్చు. మనకి క్లియర్గా చాలా సౌండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు తీసుకుంటే మనకి సో ఇట్లా అనమాట. మనకి ఇట్లానే చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. వీటన్నీ క్లియర్గా నేను గ్లిఫ్ ఇంటర్ఫేస్ గురించి ఒక వీడియో చేస్తాను. అందులో మీకు షార్ట్ కట్గా మీకు ఏంటంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్ వల్ల మీరు ఎటువంటివి మీరు పర్ఫామ్ చేయొచ్చు, ఈ ఫోన్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాల గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ఫోన్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి యూస్ఫుల్వి, అవి నేను చేస్తాను, చేసి మీకు క్లియర్గా అయితే అప్డేట్ ఇస్తాను. ఇది ఓవర్గా ఈ ఫోన్ యొక్క డీటెయిల్. స్టిల్ ఇంకా నేను టెస్ట్ చేస్తాను. ఈ ఫోన్ని టెస్ట్ చేసిన తర్వాత నేను మీకు ఒక 10 days లోపల డీటెయిల్ రివ్యూ పోస్ట్ చేస్తాను. ఈ లోపల మన ఛానల్లోనే ఛార్జింగ్ టెస్ట్లని, నెక్స్ట్ మనకి దీని ఒక గ్లిఫ్ ఇంటర్ఫేస్ సంబంధించిన కెమెరా రివ్యూస్, 10 tips and tricks, ఇటువంటివన్నీ కూడా మన ఛానల్లో నేను డైలీ పోస్ట్ చేస్తుంటాను. బట్ ఈ ఫోన్ డెడికేట్గా ఒక 15 days వాడిన తర్వాత నేను మీకు క్లియర్ రివ్యూ అయితే నేను మీకు విత్ డీటెయిల్ ప్రోస్ అండ్ కాన్స్తో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటిదాకా నాకు అనిపించిన నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ప్రజెంట్ ఈ ఫోన్ అయితే బాగుంది, మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేదు. కాకపోతే ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రైసింగ్ కొంచెం హెవీ అనిపించింది. ఎందుకంటే మనకి 35, 36 పెట్టి పర్చేస్ చేసి మళ్ళీ కేసెస్కి, చార్జర్స్కి మళ్ళీ 3000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసి ఇట్లా మనకి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. సో ఇట్లా లేకుండా ఒకవేళ 33 లోపల తీసుకొచ్చి ఉంటే ఎవ్రీథింగ్ బాగుండేది అనేది నా ఒపీనియన్. కానీ ఫోన్లో మనకి నెగిటివ్స్ అయితే ఇప్పటిదాకా నాకైతే ఏమనిపించలేదు. ఈ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి, డిస్ప్లే బాగుంది, ఆడియో క్వాలిటీ చాలా బాగుంది, ఇలా ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మన నెగిటివ్స్ చెప్పడానికైతే లేదు. బట్ ప్రైసింగ్ ఒకటే మ్యాటర్. ఈ మధ్య నేను చాలా నెగిటివిటీస్ చూస్తున్నాను, కానీ ఫోన్లో అయితే అంతా బాగానే ఉంది నాకు ఇప్పటిదాకా అనిపించింది. అయితే స్టిల్ గమనిస్తాను, ఏదైనా ప్రోస్ కాన్స్ ఏమైనా ఉంటే మీకు రివ్యూ అయితే మాట్లాడతాను. ఇదిగా సరే వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ నథింగ్ ఫోన్ మీకేమనిపించింది,
ఈ నథింగ్ ఫోన్ 1 మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను సో ఈ నథింగ్ ఫోన్ 1 మీద మీ ఒపీనియన్ ఏంటనేది. సో ఇది ఈరోజు వీడియో అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.